Hello aspirants, welcome to Neo Mentors Daily Contemporary Issues. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది ఉడాన్ స్కీమ్ 8 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ 2017లో ప్రవేశపెట్టారు. ఇది బేసికల్గా భారతదేశంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎయిర్ కనెక్టివిటీస్లో మనకున్న ఇబ్బందులు ఏంటి? పెద్ద పెద్ద నగరాల్లో ఎయిర్పోర్ట్లు నిర్మించడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎందుకు అంటే ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తాము, దానికి తగ్గ ప్యాసింజర్స్ ఉంటారు, అలాగే కంపెనీస్ కూడా వస్తాయి, ఫ్లైట్స్ ఆపరేషన్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్. ఏదో ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పెట్టామనుకోండి, ప్యాసింజర్స్ ఉండరు. అలాగే ఈ ఎయిర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫ్లైట్స్ని ఆపరేట్ చేయడానికి వాళ్ళకు వచ్చే డబ్బులకి పొంతన ఉండదు. అయితే అందులోనే భాగంగా ఈ ఉడాన్ స్కీమ్ ఏం చేసిందంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ని ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎయిర్పోర్ట్, చిన్న ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, ఆ చిన్న ఎయిర్పోర్ట్ స్ట్రిప్లో నడుపుతున్నారు, బట్ ఒక 2 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఆ 2 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇస్తుంది. ఈ రకంగా ఎయిర్ కనెక్టివిటీని పెంచేటటువంటి ప్రయత్నాలు చేశారు. సో దానికి 8 సంవత్సరాలు అయింది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, లెట్ ద కామన్ సిటిజన్ ఫ్లై. సో ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 2016లో వచ్చింది. అఫ్కోర్స్ ఫుల్ ఆపరేషన్స్ దే స్టార్టెడ్ ఫ్రమ్ 2017 ఆన్వర్డ్స్. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎయిర్ ట్రావెల్ని అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ చేయాలి. అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ అంటే ఏంటి? అందరికీ అందుబాటులో ధరలో ఉండాలి, అలాగే ఫ్లైట్స్ కూడా అందుబాటులో ఉండాలి కామన్ మ్యాన్కి. ముఖ్యంగా టైర్ 2, 3 సిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ఐడెంటిఫైడ్ రీజియన్స్ అంటే అండర్ సర్వ్డ్ రీజియన్స్, కరెక్ట్గా చెప్పాలంటే అండర్ సర్వ్డ్ రీజియన్స్ అంటే పెద్ద పెద్ద సిటీలు కాకుండా చిన్న చిన్న సిటీస్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి, విజయవాడ, వరంగల్, ఇవన్నీ కూడా టైర్ 2 సిటీస్లోకి వస్తాయి. సో టైర్ 2, 3 సిటీస్ని కంబైన్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం మేజర్ సిటీస్తో. సో ఇందులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఎయిర్లైన్ ఉంది, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ స్పైస్ జెట్ అనే ఒక కంపెనీ ఉందనుకోండి. ఇది ఒక పర్టికులర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం వల్ల ఒక 2 కోట్ల రూపాయలు నష్టమే వస్తుంది, వాటికి లాభం రావట్ల, ప్యాసింజర్స్ ఉండట్ల. ఆ డబ్బుల్ని గవర్నమెంట్ ఇస్తుంది. సో అంటే లెస్ ప్రాఫిటబుల్ రీజనల్ రూట్స్ ఏవైతే ఉంటాయో టికెట్ ప్రైసులు పెంచకూడదు, మళ్ళీ టికెట్ ప్రైసులు పెంచకూడదు, కానీ రన్ చేయాలి వీళ్ళు. అక్కడ ఎక్కడైతే లాసెస్ వస్తాయో ఆ లాసెస్ని గవర్నమెంట్ కవర్ చేస్తుంది. అలాగే ఎయిర్ ఫేర్ క్యాప్, రీజనల్ రూట్స్కి సంబంధించి ఇంత డిస్టెన్స్లో ఉంటే, ఇంత తక్కువ టైంలో ఉంటే, లైక్ అప్పట్లో 1 అవర్ లోపు ఎంతో పెట్టారు. సో దీనికి సంబంధించి రేట్లు ఇంతే ఉండాలి, 3,000 రూపాయలు, 3,500, 4,000 ఈ లోపే ఉండాలని చెప్పి తీసుకొచ్చారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా కలిసి వర్క్ చేస్తారు టు స్ట్రీమ్ లైన్ ద ఆపరేషన్స్. స్టేక్ హోల్డర్ ఇన్సెంటివ్స్, ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది అనుకోండి, దానికి కూడా ల్యాండింగ్ ఫీ కట్టాలి, పార్కింగ్ చేస్తే పార్కింగ్ ఫీ కట్టాలి, టెర్మినల్ నావిగేషన్ ల్యాండింగ్ ఛార్జెస్ అని ఉంటాయి, ఇవి కట్టాలి. వీటన్నిటిని వేవ్ ఆఫ్ చేసేవాళ్ళు, ఎందుకంటే గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి కాబట్టి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఇప్పుడు మనకి ఎట్లా అయితే పెట్రోల్, డీజిల్ వీటి మీద ఎక్సైజ్ డ్యూటీ ఉంటుందో ఆ ఫ్లైట్స్లో వేసేటటువంటి ఫ్యూయల్ ఏవియేషన్ ఫ్యూయల్ అని అంటాం. సో దాని మీద కూడా డ్యూటీ ఉంటుంది. ఈ ఎక్సైజ్ డ్యూటీని వేవ్ ఆఫ్ చేశారు కొన్ని చోట్ల, పూర్తిగా కాదు కానీ దాని మీద క్యాప్ పెట్టారు. క్యాప్ ఇన్ ద సెన్స్ ఇంతవరకే తీసుకోవాలి అని చెప్పేసి. సో అలాగే స్టేట్ గవర్నమెంట్స్ అయితే వ్యాట్, ఇప్పుడు మనం టికెట్ తీసుకుంటే దాని మీద వ్యాట్ ఉంటుంది, ఇప్పుడు జిఎస్టీ వేస్తున్నారు. ఈ వ్యాట్ వీటిని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేశారు. ఈ కారణంగా డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్లో ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ఫ్లైట్స్ వీటికి ఛార్జెస్ తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారు. అండ్ దట్ బికేమ్ ఏ సక్సెస్. అండ్ ఇండియాలో అమెరికా, చైనా, రష్యా మాదిరి ఎక్కువ ఎయిర్లైన్స్ తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన దేశం బేసికల్గా ఈ మిగతా దేశాలతో పోల్చుకుంటే చిన్నది. ఇప్పుడు మీరు అమెరికా చూసుకుంటే మనకన్నా 2.5 రెట్లు పెద్దది, చైనా మనకన్నా 3.5 రెట్లు పెద్దది. సో అక్కడ ఫ్లైట్స్కి అవకాశం ఉంది. ఇండియాలో మీరు ఏ పర్టికులర్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా 2 hours టైం హార్డ్లీ. సో కాబట్టి ఇండియాలో అంత ఎక్కువ అవసరం లేదు. బట్ స్టిల్ రీజనల్ కనెక్టివిటీ పెరిగితే మనకి మిగతా ట్రాన్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వే ట్రాన్స్పోర్ట్, వీటి మీద ప్రెషర్ తగ్గుతుంది. సో అలాగే ఎవల్యూషన్ ఆఫ్ ఉడాన్, మీకు 2017లో ఉడాన్ 1.0 వచ్చింది, ఇందాక మీకు చెప్పాను కదా. సో షిమ్లా టు ఢిల్లీ ఫస్ట్ ఫ్లైట్ ఉడాన్లో భాగంగా నడిచింది. తర్వాత 5 ఎయిర్లైన్స్ 128 రూట్స్లో 70 ఎయిర్పోర్ట్స్ని ఆల్మోస్ట్ అందులో 36 కొత్త ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయి. తర్వాత ఉడాన్ 2.0లో 73 అండర్ సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్ని ఆర్ అన్సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్ని కనెక్ట్ చేశారు. దాని తర్వాత హెలీప్యాడ్ సర్వీసెస్ని కూడా ఈ నెట్వర్క్లో యాడ్ చేశారు. ఉడాన్ 3.0 టూరిజం రూట్స్ని, ముఖ్యంగా సీ ప్లేన్ ఆపరేషన్స్ లైక్ ఇన్ ముంబై, అలాగే కొంతవరకు గుజరాత్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చారు. అలాగే నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. అది ఉడాన్ 3.0.
4.0 హిల్లీ ఏరియాస్, ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ హిల్లీ ఏరియాస్, ఐలాండ్ టెరిటరీస్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేశారు, ముఖ్యంగా సీ ప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్. అలాగే ఇందులో చాలా ఇన్నోవేషన్స్ కూడా ఉన్నాయి. ఉడాన్ యాత్రి కేవ్స్ అని చెప్పేసి అఫోర్డబుల్ కేవ్స్ కూడా పెట్టారు ఎయిర్పోర్ట్ దగ్గర. లైక్ కోల్కతా, చెన్నై టీ 10 రూపాయలు. సాధారణంగా మీరు ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా కాఫీ తాగితే మినిమం 100 నుంచి 200 రూపాయలు ఉంటుంది. 2012లోనే 100 ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 300-400 దాటేసింది. కానీ కోల్కతా, చెన్నై ఏరియాస్లో సమోసా 20 రూపీస్ అండ్ టీ 10 రూపీస్ ఈ కేఫ్లు కూడా పెట్టారు. అట్లానే సీ ప్లేన్ ఆపరేషన్స్, ముఖ్యంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫర్ ద సీ ప్లేన్స్ ఇన్ ద సెన్స్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో కాకుండా సముద్రంలో దిగుతాయి అనమాట. వీటిని ముంబై ఇలాంటి హార్బర్ ఏరియాస్లో కూడా చాలా వరకు స్టార్ట్ చేశారు. టూరిజం చాలా ప్రమోట్ అయింది. అలాగే రీవ్యాంప్డ్ ఉడాన్ అని 2025లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకొక 120 కొత్త డెస్టినేషన్స్ని స్టార్ట్ చేశారు. అలాగే ఇంకా కొత్త ఎయిర్పోర్ట్ని నిర్మిస్తున్నారు. ఈవెన్ రిమోట్ టైర్ 2, టైర్ 3 ఏరియాస్ని తీసుకొస్తున్నారు. అడిషనల్గా 4 కోట్ల మంది ప్యాసింజర్స్ని ఈ ఉడాన్ స్కీమ్లో భాగంగా తీసుకురావాలి, ఇంకా ఎక్కువ ఎయిర్ ట్రాఫిక్ని భారతదేశంలో పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అలాగే కృషి ఉడాన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. ఈవెన్ ఫార్మర్స్కి కూడా ఎక్కడైనా కూడా వాళ్ళు ఫార్మర్స్ వెళ్ళడానికని కాదు, ఎయిర్ లాజిస్టిక్ సర్వీసెస్ ఉంటాయి. అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ లేదా ఏమైనా రిమోట్ రీజియన్స్కి సంబంధించి ఈ యొక్క వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను తరలించడానికి కానీ, అంటే రైతులకు ఉపయోగకరమైనటువంటి లాజిస్టిక్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, వాటి కోసం తీసుకొచ్చింది కృషి ఉడాన్ స్కీమ్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఒక కొత్త 50 ఎయిర్పోర్ట్లు రానున్నటువంటి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో తీసుకురావాలని అనుకుంటున్నారు. దీనివల్ల ఖచ్చితంగా భారతదేశంలో ప్రాంతీయంగా ఎయిర్పోర్ట్లు పెరిగే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్లోనే టుడే 3,000-4,000 రూపీస్ ఈవెన్ బస్సుకు కూడా ఖర్చు అవుతుంది. చాలా ఈజీగా ఎయిర్ ట్రావెల్ చేసేటటువంటి కెపాసిటీ ఉంటుంది. ఎయిర్ ట్రావెల్ ఆల్వేస్ బ్రింగ్స్ డెవలప్మెంట్ టు ద నేషన్. ఎందుకు అంటే ఆ ఎయిర్పోర్ట్స్ కట్టినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఈ టాపిక్ని చూడొచ్చు. ఇక రెండవది, లాస్ట్ 10 సంవత్సరాల్లో దాదాపుగా భారతదేశంలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 17 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామట. సో ఇండియా బ్యాటిల్ అగైనెస్ట్ పవర్టీ అంటే భారతదేశం పేదరికం పైన చేస్తున్నటువంటి యుద్ధంలో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధిస్తోంది. దాదాపుగా 17.1 కోట్ల మందిని ఎక్స్ట్రీమ్ పోవర్టీ అంటే అత్యంత పేదరికంలో నుంచి 2011, 2022 ఈ సమయం మధ్య, అంటే దాదాపుగా 10 సంవత్సరాలు, ఈ సమయం మధ్యలో మనం బయటపడేసామని వరల్డ్ బ్యాంక్ స్ప్రింగ్ 2025 పోవర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ అనేటటువంటి నివేదిక చెప్తోంది. అయితే ఇక్కడ కనుక మీరు చూస్తే ఎక్స్ట్రీమ్ పోవర్టీ, సార్ పేదరికానికి అత్యంత పేదరికానికి ఏంటి రిలేషన్ మీరు అనుకుంటే, పేదరికంలో ఉన్న వాళ్ళు అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎక్స్ట్రీమ్ పూర్ అని అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సాధారణంగా ఇండియాలో పోవర్టీని ఎలా లెక్క కడతాం, బిలో పోవర్టీ లైన్ అని అంటాం. అంటే ఒక దారిద్ర్య రేఖను గీస్తాం. అంటే దీనికి ఎంత ఉంటుంది, రోజుకి ఒక 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు సంపాదిస్తూ లేదా ఖర్చు పెడుతూ ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి. సో దీని కింద ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మనం పూర్ అంటాం. అయితే ఈ లైన్కి బాగా దగ్గరగా ఉన్నవాడు పూరే, బాగా కింద ఉన్నవాడు పూరే. ఈ కింద ఉన్నటువంటి పర్సంటేజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని వీ కాల్ ఇట్ యాజ్ ఎక్స్ట్రీమ్ పూర్. ఈ ఎక్స్ట్రీమ్ పూర్ ఉన్నటువంటి వ్యక్తులు 2011-12లో 16% ఉంటే ఇప్పుడు 2.3%కి వచ్చారు. అలాగే డెఫినిషన్ ఏంటి అంటే, ఇందాక 70 రూపాయలు అన్నాను కదా, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే ఎవరైతే $2.15 అంటే 2.15 × 87 రూపీస్ అంటే ఎంత వస్తుంది, దాదాపుగా 90 రూపాయలు వేసుకోండి అటు ఇటుగా, 180 రూపాయల వరకు తక్కువ ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తులు లేదా 180 రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులను కూడా అనుకోవచ్చు. ఆదాయం ఖర్చు పెడతాం కాబట్టి ఇంటూ 30 రూపాయలు వేయండి, అంటే 5,400 రూపాయలు సంవత్సరానికి, నెలకి ఎవరైతే తక్కువగా ఆర్జిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పూర్ అని వేయచ్చు. దేని ప్రకారం ఇది, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన దాని ప్రకారం. భారతదేశంలో డెఫినేషన్ మళ్ళీ మారుతుంది. అలాగే రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో రూరల్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ 18% నుంచి 2.8కి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో అదే 10.7 నుంచి 1.1కి తగ్గింది. రూరల్ అర్బన్ పోవర్టీ గ్యాప్ అంటే పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు మధ్య ఉన్నటువంటి ఆ తేడా గ్యాప్ గతంలో 7.7% ఉన్నది, ఇప్పుడు 1.7%కి తగ్గింది. అంటే రూరల్ ఏరియాస్లో కూడా మనం ఉపాధి అవకాశాలను లేదా సంపదని పెంచగలుగుతున్నాం. ఇట్ మే బి బికాస్ ఆఫ్ ద డిజిటల్ రెవల్యూషన్ ఆర్ ఇట్ మే బి బికాస్ ఆఫ్ ద న్యూ సెక్టర్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. లోవర్ మిడిల్ ఇన్కమ్ పోవర్టీ కనుక మీరు చూస్తే, లోవర్ మిడిల్ ఇన్కమ్ పోవర్టీ అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అనేటటువంటి దాంట్లో 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు మిడిల్ క్లాస్ అనేటటువంటిది ఉంటుంది కదా, లోయర్ మిడిల్ క్లాసు, మధ్యలో ఉంటారు అప్పర్ మిడిల్ క్లాసు.
ఇందులో లోవర్ మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్లో బాగా కింద ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ పోవర్టీ గతంలో 61% ఉన్నది 28%కి వచ్చింది. అలాగే 37 కోట్ల మంది ఇందులోంచి బయటపడ్డారు, అంటే లోయర్ మిడిల్ ఇన్కమ్లోంచి మిడిల్ ఇన్కమ్లోకి వెళ్ళారు. అలాగే రూరల్ పోవర్టీ ఇందులో 69 నుంచి 32, అర్బన్ పోవర్టీ ఏమో 43 నుంచి 17, రూరల్ అర్బన్ పోవర్టీ మధ్య గ్యాప్ 25 నుంచి 15. సార్ అన్నీ గుర్తుపెట్టుకోవాలా? నో, అవసరం లేదు. ఎందుకు? సాధారణంగా ఎగ్జామ్స్లో ఇలాంటి డీప్ క్వశ్చన్స్ అడగట్లేదు. జస్ట్ ఇందాక మీకు చెప్పినటువంటి 17.1 కోట్ల మంది 2011, 12 నుంచి 22, 23 సంవత్సరాల మధ్య అనేటటువంటి నెంబర్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాడు తప్ప ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ డెప్త్గా వాడిపోడు. మరి ఎందుకు చదవాలి? మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎస్పెషల్ ఇన్ ది యూపీఎస్సీ అండ్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో మీరు పోవర్టీ గురించి వచ్చినప్పుడు భారతదేశంలో చాలా పేదరికం ఉంది ఇలాంటి ఆన్సర్స్ రాశారనుకోండి రావు. దాన్ని సబ్స్టాంటియేట్ చేయాలి, అంటే మీరు రాసిన ప్రతి పాయింట్కి కూడా కొంత వివరణ అనేటటువంటిది ఇవ్వాలి. ఆ వివరణ ఇచ్చేటటువంటి క్రమంలో మీరు కనుక ఇట్లాంటి పాయింట్స్ రాస్తే మీకు మార్క్స్ ఎక్కువగా పడతాయి. అలాగే టాప్ స్టేట్స్ అత్యధికంగా పోవర్టీ ఎక్కడ తగ్గింది అంటే ఉత్తరప్రదేశ్లో తగ్గింది, ఆబ్వియస్గా జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. ఈ 5 స్టేట్స్లోనే అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు 65% మంది ఉన్నారు. అంటే మన దేశంలో బాగా ఇబ్బందికరమైనటువంటి పేద రాష్ట్రాలు ఇంకో ఈ 5. 2/3 ఆఫ్ ఓవరాల్ పోవర్టీ రిడక్షన్ అంటే 67% మొత్తంగా తగ్గినటువంటి పోవర్టీ ఈ 5 రాష్ట్రాల్లోనే తగ్గిందట. అలాగే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ అంటే బహుముఖ పేదరిక సూచికలో కనుక చూస్తే ఎంపీఐ ఫైండింగ్స్ ప్రకారం నాన్ మానిటరీ పోవర్టీ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, లివింగ్ స్టాండర్డ్స్ ఇవన్నీ కవర్ చేసుకుంటే, అంటే డబ్బుల రూపంలో కాకుండా ఇంకో వీటన్నిటిని కూడా కవర్ చేసుకుంటే, అంటే ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనుకోండి దానికి కొంత ఖర్చు అవుతుందిగా, ఎడ్యుకేషన్ దానికి కొంత ఖర్చు అవుతుందిగా, ఇలాంటివన్నీ చూసుకుంటే గతంలో 53.8% ఉన్నటువంటిది ఇప్పుడు 16.4%కి వచ్చింది. అలాగే 2022-23 ఇది ఇంకా 15% వరకు తగ్గింది. సో రివైజ్డ్ పోవర్టీ ఎస్టిమేట్స్ పీపీపీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ కొనుగోలు శక్తి ఆధారంగా చూస్తే ఎక్స్ట్రీమ్ పోవర్టీ 2022-23లో 5.3% ఉన్నారు. ఈ పర్టికులర్ డీటెయిల్స్ అనేటటువంటివి దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిలిమ్స్. అలాగే లోవర్ మిడిల్ ఇన్కమ్ పోవర్టీ 24% ఉంది 2022-23 స్టాటిస్టిక్స్ ప్రకారం. సో ఈ రెండు ఫస్ట్ చెప్పినటువంటి 17.1 crore ఈ రెండు డేటాస్ కూడా మనకి ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్. ఇక మూడోది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మనకి మేధో సంపత్తి హక్కులను అంటారు. అంటే మనిషి మేధస్సుతో కొన్ని కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. ఈ ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తులు కానీ ఆర్గనైజేషన్స్కి కానీ కొంత లాభం అనేటటువంటిది ఇవ్వాలి, లేదంటే వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా రీసెర్చ్ చేయడానికి డబ్బులు ఉండవు, ఆసక్తి ఉండదు. ఇందులోనే భాగంగా మనము ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ గురించి చెప్తాం. 25 ఏప్రిల్ 26 ఈ పర్టికులర్ డేని జరుపుకుంటారు. దీనికి ఒక థీమ్ కూడా ఉంది, ఐపీ అండ్ మ్యూజిక్ ఫీల్ ద బీట్ ఆఫ్ ఐపీ. ఇది ఇయర్ థీమ్. ఇది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థ ఉంది, భారతదేశం కూడా ఇందులో పార్ట్. మొట్టమొదటిసారి దీన్ని 2010లో సెలబ్రేట్ చేశారు. ఇది ఎవరెవరు ఫాలో అవుతారంటే గవర్నమెంట్, స్కూల్స్, బిజినెస్, క్రియేటర్స్, లీగల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ ఉంటారు. ఎందుకంటే ప్రతివాడు కూడా ఎక్కడో ఒక చోట ఇంటలెక్చువల్ ప్రాపర్టీని క్రియేట్ చేస్తూ ఉంటారు. బేసికల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఎల్జీ అని ఒక కంపెనీ ఉందనుకోండి. సార్ నేను కూడా ఎల్జీ పేరుతో కంపెనీ పెట్టుకుంటానంటే కుదరదు. ఎందుకంటే ఎల్జీ అనేటటువంటి వాడు దీని మీద కంప్లీట్గా పేటెంట్ రైట్స్ తీసుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి, ఎల్జీ అనే పేరుతో వాడు తప్ప ఇంకెవడో అమ్మకూడదు. అందుకే మీకు అక్కడక్కడ చూడండి ఇలాంటివి తెలియక కొంతమంది ఏం చేస్తారంటే సేమ్ నేమ్తో కంపెనీ పేర్లు ఎస్టాబ్లిష్ చేసేస్తూ ఉంటారు, విచ్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. సో చాలా వరకు ఈవెన్ ఐఏఎస్ అకాడమీస్ కూడా మనకి చాలా వరకు ఈ పేర్లతో ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఉంటారు. సో చూసుకోరు చాలామంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం పేటెంట్స్ గురించి అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పేటెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నియోమెంటస్ ఈ పేటెంట్ రైట్ నా పేరు మీదే ఉంది, మీరు చెక్ చేయొచ్చు వెళ్ళి. సో కాబట్టి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇది ఒక లీగల్ ప్రొటెక్షన్, చట్టబద్ధంగా మనకి ఇచ్చేటటువంటి సంరక్షణ. దేనికి ఇస్తారు? పేటెంట్స్. మీరు ఏమైనా కొత్త ఆవిష్కరణలు చేశారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీటితో నడిచి ఇంజిన్ తయారు చేశారు, మీరు పేటెంట్ తీసుకోవాలి. అప్పుడే మీకు దానివల్ల మీకు డబ్బులు వస్తాయి. లేదంటే మిమ్మల్ని ఎవడో కాపీ చేసేసి వాడు తీసుకుంటాడు పేటెంట్ హక్కులు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమెరికా ఇలాంటి దేశాలు పసుపు పండించడంలో పేటెంట్ హక్కులకు అడిగారు. అప్పుడు ఇండియా వాళ్ళు చాలా గొడవ పెట్టారు, పసుపుకి మీరు పేటెంట్ అడగడం ఏంది, మీకు ఏమన్నా బుర్ర ఉందా, అసలు వేల సంవత్సరాల నుంచి పండిస్తున్నాం పసుపు మా దేశంలో, మీకు పేటెంట్ హక్కు ఎట్లా ఇస్తారు దానికి? సో కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి. కొత్త విధానాలను కనుక్కున్నప్పుడు పేటెంట్స్ ఇస్తారు. ట్రేడ్ మార్క్ అంటే బ్రాండ్ నేమ్స్, ఎల్జీ, బెంజ్, అలాగే BMW అలాంటివన్నీ కూడా ట్రేడ్ మార్క్స్ అని అంటారు అనమాట. లోగో, స్లోగన్స్ ఇట్లాంటివి. అలాగే కాపీ రైట్స్ అంటే మీరు ఏదైనా పుస్తకం రాశారు లేదా ఒక మ్యూజిక్ కొట్టారు, దానికి కాపీ రైట్స్ ఉంటాయి.
అందుకే మీరు చూడండి యూట్యూబ్లో మీరు ఏదైనా మ్యూజిక్ కాపీ చేయండి మీకు వెంటనే స్ట్రైక్ పడుతుంది. అలాగే ఇండస్ట్రియల్ డిజైన్స్ అంటే ఏమైనా కొన్ని వర్చువల్ డిజైన్స్ విజువల్ డిజైన్స్ చేస్తారు ఇండస్ట్రీస్లో. ఒక డిజైన్ ఇంకొకటి దొబ్బేయకుండా వీటికి తీసుకునేది ఇండస్ట్రియల్ డిజైన్స్. ఇవి కేవలం పరిశ్రమలకి. జాగ్రఫికల్ ఇండికేషన్ మీ అందరికీ తెలుసు, జిఐ ట్యాగ్. ఏదైనా ఒక ప్రోడక్ట్ తాలూకా క్వాలిటీ స్పెసిఫిక్ రీజియన్ పర్టికులర్గా ఒక ప్రాంతం నుంచి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బంగినపల్లి మామిడి, అలాగే హైదరాబాద్ హలీం, అలాగే తిరుపతి లడ్డు, ఇలాంటి వాటికి ఇచ్చేది జాగ్రఫికల్ ఇండికేషన్. ఇవన్నీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్లోకే వస్తాయి. మనం చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేకి సంబంధించి ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎట్లా మ్యూజిక్ ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తుంది. ఈ ఇయర్ మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అలాగే పబ్లిక్ అండర్స్టాండింగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కుల మీద కొంత అవగాహన రావాలి. అలాగే ప్రభుత్వాలకి, బిజినెస్, అలాగే కమ్యూనిటీస్ వీటి మధ్య ఉన్నటువంటి అవగాహన లేదా సత్సంబంధాలు, డైలాగ్ ఇది పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే తాలూకా సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వ్యక్తులకు, ముఖ్యంగా మనలాంటి వాళ్ళకి ప్రతిరోజు జీవితంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ యొక్క పాత్ర ఏంటి దీని మీద అవగాహన పెంచుతుంది. అలాగే ఎంకరేజెస్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అంటే మనం ఏదైనా ఒకటి తయారు చేస్తే మనం అది వేరే వాడు దొబ్బేయకూడదు అనేటటువంటి ఒక క్రియేటివిటీ ఏదైతే ఉందో దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి క్రియేటివిటీని ఎంకరేజ్ చేయలేదు అనుకోండి మళ్ళీ క్రియేటివిటీ రాదు. అందుకే కదా మనకి చెప్తారు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్. అవసరం మేరకే ఆవిష్కరణలు జరుగుతాయి. కానీ అవసరాన్ని గుర్తించి ఆవిష్కరణ చేసిన వ్యక్తికి కనుక మనము ప్రాముఖ్యతను ఇవ్వకపోతే, దాని నుంచి కొంత డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని ఇవ్వకపోతే మళ్ళీ ఆవిష్కరణ ఎందుకు చేస్తాడు వాడు. అలాగే 3 ఎంగేజెస్ ఫెసిలిటేట్ డిస్కషన్స్. అఫ్ కోర్స్ ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద ఉన్నటువంటి ఛాలెంజెస్ కానీ సొల్యూషన్స్ కానీ వీటి మీద ఎంగేజ్ చేసేటట్టుగా చేస్తారు. ఇవన్నీ మనకు ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఆఫ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. అలాగే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ తాలూకా ఇదేంటి అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనేటటువంటిది అనుసంధానం అవ్వాలి. ఇప్పుడు ఎల్జీ ఉంది, ఎల్జీ ఇండియాలో అమ్మినా ఎల్జీ, అమెరికాలో అమ్మినా ఎల్జీయే కదా. అంతేకాకుండా అలా కాకుండా ఇండియాలోనేమో ఎల్జీ, అక్కడికి పోతేనేమో పీజీ అని పెట్టారనుకోండి, ఎవరికైనా అర్థమవుతుందా? సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి ఒప్పందాలు ఉండాలి. దాని మీద ఇది పాలసీ డెవలప్మెంట్ చేస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఫర్ పేటెంట్స్ ట్రేడ్ మార్క్స్, పేటెంట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అంటే అంతర్జాతీయంగా ఒక వ్యవస్థను తయారు చేస్తుంది. అలాగే కెపాసిటీ బిల్డింగ్, దీని మీద ఎడ్యుకేషన్, కొంత ట్రైనింగ్ అవన్నీ ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ అంటే ఐపీ ట్రెండ్స్కి సంబంధించి, స్టేటిస్టిక్స్కి సంబంధించి అన్ని దేశాలు ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్తో తమ సమాచారాన్ని పంచుకుంటాయి. అలాగే ఈ ఇంపాక్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీ మీద ఎట్లా ఉంటుందంటే ముందు మ్యూజిషియన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు రేపు ప్రతివాడు ఒకడు కొట్టిన బీట్ని ఇంకొకటి కాపీ చేసేస్తున్నాడు. అలా కాకుండా ఈ మ్యూజిక్ ఇండస్ట్రీస్ని, ఆర్టిస్ట్ని మనం ఖచ్చితంగా గౌరవించుకోవాలి. అలాగే వాళ్ళ తాలూకా మ్యూజిక్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఓన్ క్రియేషన్, మనం దాన్ని ఖచ్చితంగా కాపాడాలి. అలాగే గ్లోబల్ రీచ్, దీనివల్ల మ్యూజిక్ అనేటటువంటిది ఇంటర్నేషనల్గా షేర్ అవుతుంది. ఆ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓనర్షిప్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి ఇదులు. అలాగే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు. డిజిటల్ ఏజ్ వచ్చాక ఎవడైనా కాపీ చేయొచ్చు. అందులో ఉన్న లూప్ హోల్స్ ఎదుగుతున్నారు. మీరు చూడండి, నేను మార్నింగ్ ఒక వీడియో చూశాను, అదేదో మహాభారత్ సీరియల్లోది వీడియో. ఇలా ఉంది యూట్యూబ్, ఇక్కడ ఒక ముక్క తీసుకున్నాడు, ఇక్కడ ప్లే అయిపోతుంది, అది ఈ పైన కాన్స్టెంట్గా ఉంచాడు, అది ఎడిటింగ్లో పోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీకు హీఈస్ ఏబుల్ టు గెట్ ద వ్యూస్, కానీ ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ బ్రీచ్ అవ్వదు. సో ఇట్లాంటి కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి, ఇన్ఫ్రింజ్మెంట్స్. అలాగే యాక్సెస్ అండ్ కాస్ట్లు, కొంతమంది క్రియేటర్స్ ఈ ఐపీ ప్రొటెక్షన్ చాలా కాంప్లెక్స్గా ఫీల్ అయ్యి పాపం ఇవన్నీ రిజిస్టర్ చేసుకోరు. అలాగే చాలా డిస్పారిటీస్ ఉన్నాయి, కొన్ని దేశాల్లో ఉన్నటువంటి చట్టాలు సరిగ్గా ఉండట్లేదు. సో వీటికి సంబంధించి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా అన్ని దేశాలు వీటి మీద చట్టాలు తీసుకురావాలి. స్మాల్ క్రియేటర్స్, చిన్న చిన్న ఈ సృజనాత్మకత ఉన్నటువంటి వ్యక్తులను మనం కాపాడుకోవాలి. అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేషన్, ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి ఐపీ లాస్ని అందరూ కూడా హార్మనైజ్ చేయాలి. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి థింగ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. 4th వన్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్. మనందరికీ క్రయోజెనిక్ ఇంజన్ తెలుసు, జిఎస్ఎల్వి శాటిలైట్లో వాడతాం. ఇస్రో వాళ్ళు తయారు చేసింది, స్వదేశీ పరిజ్ఞానంతో చేసుకున్నాం. అయితే అందులో పూర్తి స్థాయి క్రయోజెనిక్ ఇంజన్ కాకుండా సెమీ క్రయోజెనిక్ ఇంజన్ తయారు చేస్తుంది ఇస్రో. ఇదే సెమీ క్రయోజెనిక్ ఇంజన్. అంటే సెమీ క్రయోజెనిక్ ఇంజన్ బూస్ట్ జిఎస్ఎల్వి క్యాపబిలిటీ బై 1 ton. జిఎస్ఎల్వి క్యాపబిలిటీని ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ కనుక మనం తీసుకొస్తే అది ఇంకొక 1 ton కెపాసిటీని పెంచుతుందంట, అంటే ఇంకా ఎక్కువ వెయిట్ని మోసుకెళ్ళగలుగుతుంది. సో దీనికి సంబంధించి ఇస్రో షార్ట్ టెస్ట్ డ్యూరేషన్, హాట్ టెస్ట్ అని అంటారు, అంటే ఇంజన్ ఎంతవరకు రన్ అవుతోంది అనేటటువంటి దాన్ని రన్ చేశారు.
సో అది మహేంద్రగిరి తమిళనాడులో చేశారు. సిగ్నిఫికెన్స్ ఏంటంటే సెకండ్ మైల్ స్టోన్. ఫస్ట్ హాక్ టెస్ట్ ఆల్రెడీ మార్చ్ 2025లో జరిగిపోయింది. సో ఇందులో ఏ కాంపోనెంట్ని టెస్ట్ చేశారు? ఆఫ్ కోర్స్ మనం సైంటిస్టులు కాదు కాబట్టి మనకు అంత తెలియదు, జస్ట్ పేర్ల వరకు చూద్దాం. ఇంజిన్ పవర్ హెడ్ టెస్ట్ ఆర్టికల్ అని అంటారు. ఎక్కువ ఆలోచించుకోండి, రాకెట్ సైన్స్ అది అసలే బొరబాడైపోతుంది. సో కాబట్టి టైప్ ఆఫ్ టెస్ట్ ఏంటంటే షార్ట్ డ్యూరేషన్, తక్కువ సమయంలో ఎంతవరకు ఇంజిన్ రన్ అవుతుంది అట్ 60% ఆఫ్ ఇట్స్ రేట్ని చెక్ చేశారు. పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇంజిన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, అలాగే ఇగ్నిషన్ ఎట్లా అవుతుంది, పర్ఫార్మెన్స్ 60% ఆఫ్ ద రేటెడ్ లెవెల్, అంటే దాని పవర్లో 60% వరకు పవర్ ఇచ్చి ఎంతవరకు అది బర్న్ అవుతుంది ఇంజిన్ అనేటటువంటి దాన్ని చెక్ చేశారు. సో ఇందులో ఏమేమి ఉంటాయి సబ్ సిస్టమ్స్ అంటే, ఇంకో లో ప్రెషర్ టర్బో పంప్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, హై ప్రెషర్ ఎట్లా పనిచేస్తున్నాయి, ప్రీ బర్నర్ అంటే మండక ముందు, అలాగే అసోసియేట్ కంట్రోల్ సిస్టమ్స్ ఇవన్నీ ఎట్లా వర్క్ చేస్తున్నాయి చూసారు. సక్సెస్ఫుల్గా టెస్ట్ అయింది. 60% దగ్గర ఇది అద్భుతంగా ఉంది. తర్వాత స్టేబుల్ పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. చెప్పాను కదా, లోతుగా పోవాల్సిన అవసరం లేదు. ఈ టెస్ట్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటంటే సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ఎట్లా వర్క్ అవుతుంది, మనం ఎట్లా డెవలప్ చేస్తున్నాం అనేటటువంటి దాని మీద ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా కంప్లీట్ ఇంజిన్ ఆపరేషనల్ సీక్వెన్స్లోకి ఎప్పుడు వస్తుంది అనే దాని మీద క్రిటికల్ డేటాను పొందొచ్చు. అలాగే ఇస్రో తన తాలూకా ఎబిలిటీని ఇంకా మోర్ ఎఫిషియంట్ అండ్ పవర్ఫుల్ సిస్టమ్స్ని క్రియేట్ చేయడంలో ఇస్రో తన ఎబిలిటీని పెంచుకుంటోంది. ఫ్యూచర్లో మనకి ఫర్దర్ క్వాలిఫికేషన్ టెస్టులు చేస్తారు. దాని తర్వాత కంప్లీట్గా ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ని వ్యాలిడేట్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇస్రో తాలూకా ఫ్యూచర్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి పేలోడ్ కెపాసిటీని పెంచడానికి ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ప్రవేశపెడతారు. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి థింగ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్. ఇంకా లాస్ట్లోది స్పెగటీ బౌల్ ఫినామినాన్. గబుక్కుని స్పెగటీ బౌల్ అని కానీ మళ్ళీ నూడిల్స్ పెడతానేమో అని అనుకోకండి. స్పెగటీ బౌల్ ఫినామినాన్ అనేది ట్రేడ్కి సంబంధించిన అంశం. ఒక రకంగా చెప్పాలంటే WTO ఇలాంటి అంశాలకు సంబంధించిన అంశం. ఇది ఏంటంటే బేసికల్గా స్పెగటీ బౌల్ ఫినామినాన్ అంటే అసలు నార్మల్గా ట్రేడ్ అంటేనే చాలా తలకాయ నొప్పి. ఎందుకంటే ట్రేడ్ అంటే ఇప్పుడు భారతదేశం ఉంది, ఒక 100 దేశాలు పైగా దేశాలతో వాణిజ్యం చేస్తూ ఉంటుంది. సో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూల్ ఉందనుకోండి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూల్ ఉంటే ఎంత గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు అదే చేస్తున్నాం మనం. సాధారణంగా అన్ని దేశాలు కూడా WTO ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం వాణిజ్యాన్ని నడిపేవి. కానీ ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, పూర్తి స్థాయిలో ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ వచ్చేసాయి. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి దేశంతో కూడా మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాం. అంటే ఇది నార్త్ అట్లాంటిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని, లేదా రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని, యూరోపియన్ యూనియన్ అని, ఇలా ప్రతి దేశము కూడా వేరొక దేశంతో WTOతో కాకుండా సెపరేట్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే రూల్స్ అన్నీ ఓవర్లాప్ అయిపోతున్నాయి ఇట్లా. సో దీన్నే స్పెగటీ బౌల్ ఫినామినన్ అని అంటారు. దీన్ని జగదీష్ భగవతి అనేటటువంటి వ్యక్తి, ఈయన ఒక ఆర్థికవేత్త, 1995లో ఈ క్యావోటిక్ వెబ్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే వాణిజ్య ఒప్పందాలు చాలా గజిబిజిగా ఉంటున్నాయి అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ స్పెగటీ ఫినామినన్ అనేటటువంటి దాన్ని ఇచ్చారు. ఇదేంటంటే కన్ఫ్యూజింగ్ అండ్ ఓవర్లాపింగ్ నెట్వర్క్ ఆఫ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. స్పెగటీ అట్లానే ఉంటుంది చూడండి, మనం ఏది తింటున్నామో తెలియదు, దాన్ని ఎలా చుట్టుకొని వస్తుందో పావుల్లా ఉంటే నోట్లో పడేసుకోవడం. అట్లా ప్రతి దేశము కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఓవర్లాప్ అవుతున్నాయి రూల్స్. సో ఇదే ప్రతి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి వాళ్ళ సొంత రూల్స్ ఉంటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి వాణిజ్యం అంతా కూడా చాలా డిఫికల్ట్ అవుతోంది అనేది స్పెగటీ బౌల్ ఫినామినన్. అయితే ఇందులో మనకి రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటంటే ఒక వస్తువు ఎక్కడ తయారవుతుంది అనే దాని మీద ఆధారంగా పన్నులు వేస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక్కొక్క దేశంతో మనం ఒక్కొక్కలాగా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు వేరు రూల్స్ ఆఫ్ ఆరిజిన్స్ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మనం 10 దేశాలతో వాణిజ్యం చేస్తుంటే మనం 10 దేశాలకు సంబంధించిన ROO రూల్స్ని బట్టి కొట్టాలి. అప్పుడు ఏమవుతుంది, చాలా కాంప్లికేట్ అవుతుందా, చాలా కంప్లైంట్స్ కాస్ట్లీ అవుతుందా. సో ఇవన్నీ కూడా ఈ ROOs అనేటటువంటి అసలు ఎందుకు ప్రవేశపెట్టారంటే ట్రేడ్ డిఫ్లెక్షన్ అంటే వాణిజ్యంలో ఇబ్బందులు రాకుండా పెట్టారు. కానీ ఇప్పుడు అదే వాణిజ్యంలో ఇబ్బందులను తీసుకొస్తుంది. ఎందుకు, ప్రతివాడు WTOని వదిలేసి సొంత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. సో ఈ స్పెగటీ బౌల్ ఫినామినన్ తాలూకా ఇంపాక్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ కాస్టులు పెరుగుతాయి. ఎందుకు, భారతదేశం ఉంది, 10 దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందాం అనుకోండి, 10 దేశాల ROO రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ROO రూల్ ఉందనుకోండి, దాని మీద నిష్ణాతులను అపాయింట్ చేయాలి, వాళ్ళందరికీ శాలరీలు ఇవ్వాలి, దాని తాలూకా సాఫ్ట్వేర్లు కనిపెట్టుకోవాలి. ఎంత డబ్బు ఖర్చు, 1. 2 యూటిలైజేషన్ ఆఫ్ FTAs. దీనివల్ల చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని అసలు వాడట్లా. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాడినప్పుడు ఇంక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం ఎందుకు అసలు, ఇది 2వ సమస్య. 3 దీనివల్ల చాలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నప్పటికీ దేశాల మధ్య జరిగేటటువంటి వాణిజ్యం సరిగ్గా ఉండట్లేదు.
అలాగే ట్రేడ్ ప్యాటర్న్స్, ముఖ్యంగా ఈ వాణిజ్యం జరిగేటటువంటి పోకడల్లో ఈజియర్ కంప్లైన్స్ లేకపోవడం అంటే రూల్స్ని ఈజీగా ఫాలో అయ్యే ప్రొసీజర్స్ లేకపోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ అనేటటువంటిది ఉండట్లేదు. సో కాబట్టి WTOని మళ్ళీ మనం తీసుకొచ్చి WTO ఆధారంగా ROO రూల్స్ని ఫాలో అయితేనే బెటర్ ట్రేడ్ జరుగుతుంది అనేది స్పెగటీ ఫినామినా చెప్తుంది. ముఖ్యంగా దానికి ఎగ్జాంపుల్స్ చూడండి, ఆసియాలోనే మనకి AFTA, చైనా ఆసియాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇండియా ఆసియాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇన్ని ఉన్నాయి. ఏది ఫాలో అవ్వాలా? కన్ఫ్యూజన్. లాటిన్ అమెరికాలో ఇంకెన్ని ఉన్నాయి, మెర్కోసారు, నాఫ్టా అంటే నార్త్ అట్లాంటిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇట్లా బైలేటరల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఎవరితో ఏది ఫాలో అవ్వాలో అర్థం కాదు. అలాగే దీనికి సంబంధించి సొల్యూషన్స్ ఏంటంటే ROO స్టాండర్డ్స్ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కలా కాదు, అన్నిటికీ కలిపి ఒకటి పెట్టండి, హ్యాపీగా ఉంటుంది. 2, రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేయండి, లైక్ రీజనల్ కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ ఇట్లాంటివి WTO ఆధారంగా వచ్చాయి. అప్పుడు దీని తాలూకు ఉపయోగం ఉంటుంది. అలాగే మల్టీలేటరిజం, గ్లోబల్ ట్రేడ్ టాక్స్ అనేటటువంటిది WTO ఆధారంగా పెంచాలి. ఎప్పుడైనా కూడా ఒక దేశం నుంచి మరొక దేశానికి ఎగుమతులు దిగుమతులు వాణిజ్యం అనేటటువంటి జరిగేటప్పుడు అది సింపుల్గా ఉండాలి, అంతేగాని కష్టంగా ఉండకూడదు. కష్టంగా ఉంటే ఎవడు చేయడు, దట్స్ ద థింగ్. సో కాబట్టి వాణిజ్యాన్ని ఫ్రీగా ఉచితంగా, ఫ్రీ అనేటటువంటి మాట ఉండదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. చాలామంది ఉచిత వాణిజ్య ఒప్పందం అని రాస్తున్నారు తెలుగులో, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఫ్రీ అంటే ఆ ఫ్రీ కాదు, ఫ్రీ అంటే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా. అలా జరగాలి అంటే ఖచ్చితంగా WTOని ఫాలో అవ్వడమే బెటర్. సో ఇవి డిఫరెంట్ టాపిక్స్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ అండ్ PIB. సో థ్యాంక్ యూ, ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్.